హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం బ్యాచిలర్ స్టైల్ చికెన్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇదిగో కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకులు, ఉల్లిగడ్డలు. ఇన్ కేస్ మీ దగ్గర లవంగాలు ఉంటే వేసుకోవచ్చు. మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. పొయ్యి పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ పోసేసుకుందాం. సరిపడంత ఆయిల్, జీలకర్ర వేసేసుకుందాం. జీలకర్ర మాత్రం వేయాలి, ఆవాలు వేయాలి. పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ బగారాకు. మన దగ్గర బండ పువ్వు, లవంగాలు, ఇలాచి, ఇంకా బిర్యానీ ఫ్లేవర్స్ ఏమున్నా వేసుకున్నా పర్లేదు. మనం చికెన్ కర్రీ బాగుంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఇదే ఉంది కాబట్టి దీనికంటే సరిపోయింది. దాని ఆయిల్ ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఇద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై కావాలి. అప్పటిదాకా కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేస్తాం. కొంచెం కలర్ చేంజ్ అయిందా లేదా చూసుకొని ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాక చికెన్ వేసేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ చేంజ్ అయింది. మనం అందులోకి అల్లం పేస్ట్ వేసేసుకుందాం. అల్లం పేస్ట్ వేసేసి అల్లం స్మెల్ పోయినాక కలుపుకొని, స్మెల్ పోయాక చికెన్ వేద్దాం. కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఆనియన్స్ నీట్గా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ వేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేద్దాం. అందులో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్తో చికెన్ ఉడికిపోద్ది. టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చికెన్ కర్రీ అయినట్టే. ఇది ఫ్రై. ఇప్పుడు మనకు గ్రేవీ కావాలంటే యాడ్ చేసుకుందాం ఇంకా వస్తువులు. పేస్ట్ కొంచెం గ్రేవీలో కన్వర్ట్ అవుతుంది. టమాటో పేస్ట్ వేసుకుంటే